పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి రక్షణ, హోంశాఖ, ఫైనాన్స్, విదేశాంగ శాఖ మంత్రులు హాజరయ్యారు. పాక్కు గట్టి సందేశం పంపేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఏం చెయ్యాలనే దానిపై సిసిఎస్ భేటీలో చర్చిస్తున్నారు. ఇక పాకిస్తాన్కి గట్టిగా బదులిచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా కొద్దిసేపటి నుండి జరుగుతోంది. 6 గంటల నుండి మొదలైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు, అలాగే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో కీలక సమావేశము ఖచ్చితంగా మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు ఖచ్చితంగా భారత ప్రభుత్వము రిటాలియేషన్ కి చేసే అవకాశం ఉందని కూడా మనం చర్చించుకున్నాము. ఖచ్చితంగా మే 1వ తేదీ లోపల ఏదైనా సంభవించవచ్చు అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్కడ టూరిస్టులు వెళ్తే వాళ్ళని మీ పేరేంటి, మీ మతం ఏంటి అడిగి అని కాల్చి చంపడము దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సో ఈ సంఘటనలో అమిత్ షా కూడా కొద్దిసేపు నిన్నటి నుంచే జమ్మూ కాశ్మీర్ నుండి ప్రత్యేకంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. అసలు నిన్న అక్కడ జరిగిన పరిస్థితులు ఏంది, అనంతరం పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి, సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దానిపైన క్లియర్ క్లిస్టర్ గా కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రీఫ్ చేశారు. అయితే బ్రీఫ్ చేసిన దాంట్లో అసలు సంఘటన ఏ సమయంలో జరిగింది, ఆ టైంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయి అని తదితర వివరాలు పూర్తి స్థాయిలో కూడా ప్రధాని మోదీకి వివరించారు. అయితే ఖచ్చితంగా కూడా దీనిపైన ఈ రోజు మీటింగ్, ఈ సమావేశం అనంతరం కూడా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రము ప్రస్తుతము ఈ బయలాటరల్ ఇష్యూస్ కానీ బయలాటరల్ ఎంగేజ్మెంట్స్ ఏవైతే పాకిస్తాన్ తో ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇంకా కఠినతరంగా కూడా అవి ఉండబోతున్నాయి. ఒక కాల్ పాకిస్తాన్ మీద ఫైనల్ గా ఒక కాల్ తీసుకునే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఏదైనప్పటికీ మనము ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇటు విదేశాంగ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తారా, లేకపోతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుస్తారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి పాకిస్తాన్ పైన ఒక గట్టి డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఏమో పాకిస్తాన్ కి తాజాగా ఇటీవల కాలంలో కూడా చూస్తున్నాము, బలూచ్ ఆర్మీ పేరిట అటు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తున్నారు. అలాగే ఇటీవల ఒక కదులుతున్న ట్రైన్ ని కూడా హైజాక్ చేశారు. దాంట్లో బందీలుగా కొంతమందిని పట్టుకొని ఆడవాళ్లని పిల్లల్ని వదిలేశారు. కానీ మొదట ఆ ట్రైన్ లో జవాన్లు ఉన్నప్పటికీ ఫస్ట్ జవాన్ల పైన దాడి చేసి తర్వాత ట్రైన్ ని కంట్రోల్ లో తీసుకున్నారు. అయితే ఇటీవల పాకిస్తాన్ లో కూడా చైనా పలు ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ బలూచ్ ఆర్మీ యొక్క లక్ష్యము పాకిస్తాన్ ఆర్మీతో పాటు చైనా ఆర్మీనే టార్గెట్ చేస్తూ వరుసగా పిట్టల్లా కాల్చి చంపేస్తున్నారు. తాజాగా ఇప్పుడు బలూచ్ ఉదంతంతోనే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైతుంది. ఇది కాకుండా అన్నోన్ పర్సన్స్, లష్కరే తోయిబా, అలాగే ఆల్ ఖైదాకు చెందిన పెద్ద పెద్ద నేతలందరూ కూడా అన్నోన్ పర్సన్స్ పాకిస్తాన్ లో కూడా కాల్చివేస్తున్నారు. వాళ్ళందరూ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈ ఇండియాకి సంబంధించి. వారందరూ కూడా ఇటీవల కాలంలో హతమవుతూ వస్తున్నారు. కానీ తాజాగా నిన్న జరిగిన ఉదంతం మాత్రం దేశం వ్యాప్తంగా అందరూ కూడా నివ్వెరపోయారు. ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేశం మొత్తం కూడా రగిలిపోతుంది. అందరూ కూడా సరైన న్యాయం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి 7 గంటల తర్వాత జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎలాంటి విషయాలు అనేది కేంద్ర ప్రభుత్వం వెల్లడించబోతున్నది అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంది. సందీప్, కౌంటర్ అటాక్ అంటే ఏ విధంగా ఉండబోచ్చు శ్రీచరణ్? పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి రక్షణ, హోంశాఖ, ఫైనాన్స్, విదేశాంగ శాఖ మంత్రులు హాజరయ్యారు. పాక్కు గట్టి సందేశం పంపేందుకు మోదీ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఏం చెయ్యాలనే దానిపై సిసిఎస్ భేటీలో చర్చిస్తున్నారు.
శ్రీచరణ్ కంటిన్యూ. గతంలో పుల్వామా అటాక్ కానీ అలాగే పఠాన్కోట్ వైమానిక స్థావరం పైన జరిగిన దాడి కానీ దానికి ఇమీడియట్ గా రిటాలియేషన్ కూడా చేశారు, సర్జికల్ స్ట్రైక్ కూడా చేశారు. 2015లో మొదటిసారిగా కూడా మణిపూర్ లో అలాగే అటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం కూడా పాకిస్తాన్ లో కూడా చేశారు. అనంతరం 2019లో బాలాకోట్ లో కూడా తీవ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసింది. సిమిలర్ గా ఈసారి అసలు చేయబోయే అటాక్ తీవ్రవాద స్థావరాల లక్ష్యంగా లేకపోతే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని భారత దాడులు ఉంటాయనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కానీ ఈసారి మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా రిటాలియేషన్ మాత్రము పాకిస్తాన్ ని కోలుకోలేని విధంగా ఉంటుందనేది కూడా మిలిటరీ ఎక్స్పర్ట్స్ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వ్యూహరచనకు దిట్టగా పేరొందిన ప్రధాని మోదీతో పాటు అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళ ముగ్గురు కూడా కీలక భేటీ కానున్నారు. ఇంకా అంతర్జాతీయంగా అంటే యూరోప్ నుంచి కానీ యునైటెడ్ నేషన్స్ కానీ ఇలాంటి పైన ఏమైనా పాకిస్తాన్ పైన ఒకవేళ భారత ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఉండేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సిద్ధార్థుడిగా కూడా పేరొందారు. ఇటీవల కాలంలో మనం తరచుగా చూస్తున్నాము పలు అంతర్జాతీయ వేదికల్లో కూడా యూరోపియన్ యూనియన్ కి కానీ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కానీ చాలా స్ట్రాంగ్ గా కూడా భారతదేశం తరఫున అభిప్రాయాన్ని కూడా చెబుతున్నారు. అలాగే యూరోపియన్లు కూడా కాస్త ఈ మధ్య ఇటీవల కాలంలో ఎస్ జయశంకర్ తో మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి కూడా నెలకొని ఉంది. దానికి ఒక ఉదాహరణ 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య ప్రారంభమయ్యాక కూడా క్రూడ్ ఆయిల్ విషయంలో చాలా వాటికి కూడా అటు అమెరికా భారతదేశ ప్రభుత్వం పైన ఒత్తిళ్లు తెచ్చింది, రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనొద్దు అని. దీనిపైనే ఒక అంతర్జాతీయ మీడియా పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకి యూరోపియన్లకి తమ సమస్య ఉంటే మాత్రము ప్రపంచం అంతా అటెన్షన్ కోరుకుంటుంది, కానీ వేరే అంటే రెస్ట్ వరల్డ్ లో మిగతా దేశాల్లో జరిగే సమస్యల గురించి యూరోపియన్ యూనియన్ కి పట్టదు. అలాగే భారతదేశం కొనే చమురు అనేది 2-3 నెలలకు సరిపడేది, కానీ యూరోపియన్ యూనియన్ మొత్తం కొనేది భారతదేశం కొనేది దాంతో పోలిస్తే 2-3 రోజులకి సరిపోయే నిల్వల్ని కొంటున్నారు. సో ఇప్పుడు మీరు భారతదేశాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడుతున్నారు, మరి మీరేం చేస్తున్నారు? ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు నాటోలో కొన్ని యూరోపియన్ యూనియన్లు కూడా సభ్యులుగా ఉన్నారు, కానీ మీరెందుకు దీని మీద మాట్లాడట్లేదంటూ కూడా చురకలు అంటించారు. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అనేది కూడా అంటే ఇటు డిప్లొమసీ విషయంతో పాటు అలాగే స్ట్రైక్స్ పరంగా కూడా ఇటు ఖచ్చితంగా పడే అవకాశం ఉందనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అంటే ఇది ఎలాంటి దాడులు ఉండబోతుంటాయి, అసలు పాకిస్తాన్ ఇప్పటికే కూడా అంతర్జాతీయంగా కూడా భారతదేశం కార్నర్ చేయడంలో సక్సీడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో సో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు పలు అంశాలు కూడా ఈ సిసిఎస్ బేటింగ్ లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు కూడా మనకు ఈ సమాచారం అందుతోంది. సో ఖచ్చితంగా వారం లోపు గడువు కదా తీసుకొని 1 వీక్ May 1 రోజు మాత్రం ఖచ్చితంగా ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయే విధంగా కూడా భారతదేశం అనేది యాక్షన్ అనేది ఉంటుంది అనేది కూడా అందరూ చర్చించుకుంటున్నారు. మరి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్న తరుణంలో అంటే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది భేటీలో? డెఫినెట్ గా ఇప్పుడు టెర్రరిజం అనేది ఒక భారతదేశం సమస్య. అది గడిచిన 70 ఏళ్లుగా ఇండిపెండెన్స్ నుంచి ఉంటుంది, కానీ ఇటీవల కాలంలో ఆశ్చర్యకరంగా యూరోప్ లో కూడా ఈ ప్రమాదం కూడా పొంచి ఉంది. దానికి ఉదాహరణ కూడా చూసుకోవచ్చు. ఇమాన్యుయల్ మాక్రోన్ కూడా ఇప్పుడు అక్కడ ఫ్రాన్స్ లో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇమిగ్రెంట్స్ అక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అలాగే అక్కడ ఉద్యోగాలు సెటిల్ అయ్యి కూడా ఈ మత బోధనలు ఎక్కువగా చేయడము మనం కొద్దేళ్ల కిందట కూడా చూసాము. ఫ్రాన్స్ లో ఒక టీచర్ ని కూడా హతమార్చారు. అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఉలికి పడింది. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెసిడెంట్ అయ్యాక ఒక బహిరంగ వేదికలో ప్రసంగిస్తుండగా ఒక్కసారి అల్లాహు అక్బర్ అని వెనకాల నుండి రావడము, డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఉలిక్కి పడడము. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ మత ఛాందసవాదులు మతోన్మాదుల పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని దీనిపైన డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారు అనేది కూడా అంతర్జాతీయ మీడియా కూడా కోడైకొస్తుంది. సో డెఫినెట్ గా పాకిస్తాన్ ని అటాక్ చేసే దానికంటే తీవ్రవాద సంస్థల యొక్క శిబిరాల్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూడా భారత ప్రభుత్వం చేపట్టనుందనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. మరి దేనికి కూడా అథెంటిసిటీ లేదు. ఏదైనా కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ తీసుకునే యాక్షన్ తర్వాతే మనకి ఏదైనా విషయం తెలిసే అవకాశం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ సురేష్.